నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి సీక్రెట్ కెమెరాల ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూలో గుడివాడ గడ్డం బ్యాచ్కి మూడిందంటూ ఒక వార్త అయితే చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఇది నిజంగా స్పష్టత రావాలంటే ఇంకో 5 రోజులు వేచి చూడాల్సిందే అంటూ ఐజీ అశోక్ వెల్లడించారు. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సీక్రెట్ కెమెరా ఇష్యూ ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్గా గుడివాడ గడ్డం బ్యాచ్ ప్రమేయం ఉంది. ఒక అంశాన్ని డైవర్ట్ చేసే భాగంలోనే ఇదంతా సృష్టించారు అంటూ కొన్ని నివేదికల ద్వారా వెల్లడిస్తూ ఉన్నారు. మరి ఇంకో 5 రోజుల్లో స్పష్టత రానుంది. నిజంగా ఇదే కనుక ప్రూవ్ అయితే మాత్రం ఏదైతే ఈ గడ్డం బ్యాచ్ అంతా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉందంటారా? సో ఒకటి ఏంటంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కెమెరాలు ఏదో పెట్టారు. బాత్రూమ్స్లో మహిళా స్టూడెంట్స్ లేడీస్ స్టూడెంట్స్ వెళ్ళే దాంట్లో కెమెరాలు పెట్టారు. కెమెరాల ద్వారా ఏదో మొత్తం అమ్ముకున్నారు. ఒక 300 మందికి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి. ఇలాంటి ప్రచారాన్ని అంతా కూడా భారీగా చేశారు. చేసి మొత్తం ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా కాలేజీకి వచ్చి ధర్నాలు చేసి పెద్ద ఎత్తున వాళ్ళు నిలదీసేటువంటి పరిస్థితి. ఇంతకీ ఆ కాలేజీ ఎవరిది అని అంటే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వాళ్ళకి సంబంధించిన సమీప బంధువుల కాలేజీ అది. అక్కడి నుంచి ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది అసలు అని అంటే అది కాదంబరి జత్వాని కేసుని డైవర్ట్ చేయడానికి ఆయన క్రియేట్ చేసినటువంటి ఒక ఇష్యూ అనేది పోలీసులు అనుమానించారు. సరే, ఎందుకైనా మంచిది, స్టూడెంట్స్ ఎంతమంది చెప్తున్నారు కదా, ప్లస్ ఇద్దరు లవర్స్కి సంబంధించినటువంటి వ్యవహారంగా దాన్ని ఏదో క్రియేషన్ కూడా చేశారు. సరే, ఎన్ని క్రియేట్ చేసినప్పటికీ కూడా ముందైతే దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు ఐజీ అశోక్ ఆధ్వర్యంలో. సో అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి దాదాపు 35 మందిని అక్కడ ఉండేటువంటి హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళని కానీ స్టూడెంట్స్ని కానీ యాజమాన్యాలను కానీ అంత ఒక 35 మందిని ఎవరిపైన అయితే వీళ్ళు స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గత కొన్ని రోజుల నుంచి విచారించిన తర్వాత వాళ్ళకి తేలింది ఏంటంటే అసలు హిడెన్ కెమెరాలు అనేది లేవు, హిడెన్ కెమెరాలు పెట్టలేదు, ఇది కేవలం సృష్టించినటువంటి ఒక సమస్య అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఎలా వచ్చారు అని అంటే ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఇష్యూ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఇష్యూ ప్లస్ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది సమాజం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ కెమెరాల విషయాన్ని తీసుకొని దేశంలో ఉండేటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఐజీ అశోక్ చెప్తున్న దాని ప్రకారం ఆయన పూణేలో ఉండేటువంటి సీడాక్ అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించారు. అంటే ఇక్కడ కెమెరాస్ పెట్టారా, పెడితే ఎప్పటి నుంచి పెట్టారు, ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంది సీడాక్ టెక్నాలజీ ద్వారా. దాంతోపాటు ఢిల్లీలో ఉన్నటువంటి కంప్యూటర్ ఎమర్జెన్సీ దానికి సంబంధించి కూడా తీసుకున్నారు. ఏంటంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, దాని ద్వారా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీకి సంబంధించింది. అలాగే పూణేకి సంబంధించిన సీడాక్ టెక్నాలజీ వీటిని తీసుకొని కాలేజీలో గుడ్లవల్లేరు కాలేజీలో అసలు సీసీ కెమెరా ఇది హిడెన్ కెమెరాస్ను వాడారా అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత ఈ అనుమానితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎంతమంది మీద అయితే అనుమానం వ్యక్తం చేశారో వాళ్ళ యొక్క మొబైళ్ళు, అలాగే హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళ మొబైల్స్, వాళ్ళ కంప్యూటర్స్, ల్యాప్టాప్లు, తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలకు సంబంధించి వాళ్ళు తీసుకొని ఈ సీడాక్ టెక్నాలజీ అలాగే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీకి సంబంధించింది వీటి ద్వారా మొత్తం బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు అన్నీ ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ హాస్టల్లో ఉండే విద్యార్థుల సైడ్ నుంచి కానీ తర్వాత మెయిన్ సర్వర్ ఏదైతే ఉందో కాలేజీలో ఆ మెయిన్ సర్వర్ సంబంధించి మెయిన్ సర్వర్లో అదంతా కనిపిస్తుంది. సో మెయిన్ సర్వర్లు మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఆ రిపోర్ట్స్ని ఫోరెన్సిక్కి పంపించారు. మరో 5 రోజుల్లో ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రాబోతున్నాయి.
అయితే వీళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించడానికి ముందు ఖచ్చితంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది కదా. Yes. అందుకే ఐజీ అశోక్ ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఏం అనౌన్స్ చేశారనంటే ఎక్కడ కూడా హిడెన్ కెమెరాస్ లేవు, ఎవరికి సంబంధించినటువంటి వీడియోస్ లేవు, అలాగే బాత్రూమ్స్లో కానీ ఇంకెక్కడైనా సరే హిడెన్ కెమెరాస్ పెట్టారంటే పెట్టలేదు అనేటువంటిది తేలింది ఇన్వెస్టిగేషన్లో. సో అత్యాధునికమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ని మేము ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపిస్తున్నాము. ఇంకొక 5 రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా రిపోర్ట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ని కూడా బయట పెడతాము అని చెప్పారు. అంటే ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి ప్రాథమికంగా అంటే అక్కడెక్కడ హిడెన్ కెమెరాస్ లేవు. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఇష్యూని సృష్టించారనేదే కదా. ఎవరు సృష్టించారు అని అంటే గుడివాడ గడ్డం బ్యాచ్ అనేది ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పోలీసులు ఏం వేస్తారు, అసలు ఈ ఇష్యూని ఎందుకు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది, దీని మీద ఇన్వెస్టిగేషన్కి అయితే వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఈ గడ్డం బ్యాచ్ని మొత్తాన్ని విచారిస్తారుగా. గడ్డం బ్యాచ్ని విచారించినప్పుడు అప్పుడు నిజంగానే కాదంబరి జిత్వాని కేసుకు సంబంధించినటువంటి ఇష్యూని డైవర్ట్ చేయడానికి వీళ్ళు దీన్ని గుడ్లవెల్లేరు కాలేజీలో కెమెరాస్ పెట్టారు, అమ్మాయిలకు సంబంధించినటువంటి నేకెడ్ ఫోటోస్ తీశారు లేదా నేకెడ్ వీడియోస్ తీశారు అనే దాన్ని ఇష్యూ చేశారు, ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది తేలుతుంది. అప్పుడు అది రాజద్రోహం కిందో లేదంటే ఇంకొక సెక్షన్ల కిందో ఖచ్చితంగా కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా ఏంటంటే వచ్చినటువంటి విచారణ రిపోర్ట్ అయితే హిడెన్ కెమెరాస్ లేవు అనేది. హిడెన్ కెమెరాస్ లేవు అన్నప్పుడు హిడెన్ ఎజెండా అయితే ఉంటుంది కదా. ఆ హిడెన్ ఎజెండా ఏంటి అనేది ఇప్పుడు పోలీసులు మరొక 5 రోజుల్లో ఆ దిశగా విచారణకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రాగానే. సో అది కనుక కంప్లీట్ అయితే అప్పుడు గడ్డం బ్యాచ్ వ్యవహారం జైలు పాలు అవుతుంది. గడ్డం బ్యాచ్ వ్యవహారం మొత్తం గడ్డం బ్యాచ్ మొత్తం జైలు పాలు అవుతుందని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకనంటే ప్రభుత్వం మారిన తర్వాత అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అసలు సంబంధం లేనటువంటి సడన్గా జరుగుతున్నాయి కొన్ని ఇష్యూస్. అసలు ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద ప్రభుత్వం కూడా అనుమానిస్తుంది. అనుమానించినప్పుడు కొన్ని స్లీపర్ సెల్స్ రకరకాల ఇష్యూస్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ అని ఇక్కడ గడ్డం బ్యాచ్ ఉంది. ఈ గడ్డం బ్యాచ్ చేసినటువంటి పని ఇది అనేది ఒక అనుమానం ఉంది. సో కాబట్టి మరొక 5 రోజుల తర్వాత ఈ గడ్డం బ్యాచ్కి పోలీసులు ఖచ్చితంగా సినిమా చూపించేటువంటి అవకాశం లేకపోలేదు.